నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై ఇప్పుడొక కీలక చర్చ నడుస్తోంది. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ MHSRB ద్వారా 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే ఈ నియామకాలు చేపట్టే ముందే సరెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. అసలేంటి ఈ సరెండర్ ప్రాసెస్, దీనివల్ల ఎవరికి లాభం, ఎందుకీ ఆందోళన అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టే ముందు సరెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం TGGDA డిమాండ్ చేసింది. శనివారం అసోసియేషన్ ప్రతినిధులు DME డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా TGGDA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి మాట్లాడుతూ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ DH మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్ TVVP పరిధిలో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ PG వైద్యుల సరెండర్, విలీన ప్రక్రియ పూర్తయితే మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా అవకాశం దక్కుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ చేపట్టకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేస్తే వైద్యులు తమ సీనియారిటీని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త PG మెడికల్ కోర్సులు, PG కోర్సుల్లో సీట్ల పెంపునకు కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలని జాతీయ వైద్య మండలి NMC శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఈ నెల 2 నుంచి 31 వరకు గడువు విధించినట్టు పేర్కొన్నది. రిజిస్ట్రేషన్కు నాన్ రీఫండబుల్ ఫీజు రూ. 2 లక్షలు ఆన్లైన్ ద్వారా చెల్లించాలని కోరింది. నకిలీ సమాచారం ఇచ్చిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టే ముందు సరెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం. అవునండి, మీరు విన్న వార్త నిజమే. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టే ముందు సరెండర్ పూర్తి చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం TGGDA ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. అసలు విషయమేమిటి? ప్రస్తుతం తెలంగాణలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్ TVVP పరిధిలో చాలామంది PG పూర్తి చేసిన స్పెషలిస్ట్ డాక్టర్లు పనిచేస్తున్నారు. వీరు మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బోధన రంగంలోకి రావడానికి అర్హులు. వీరు తమ ప్రస్తుత విభాగాల నుండి విడుదలయ్యి, అంటే సరెండర్ అయ్యి, మెడికల్ ఎడ్యుకేషన్ DME విభాగంలోకి మారడాన్నే ఈ సరెండర్ ప్రక్రియ అంటారు. వైద్య సంఘం డిమాండేమిటి? సీనియారిటీ రక్షణ. కొత్తగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేలోపే ఇప్పటికే సర్వీసులో ఉన్న అర్హులైన డాక్టర్ల సరెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. అన్యాయం జరగకుండా, ఒకవేళ నేరుగా నియామకాలు చేపడితే ఇప్పటికే సర్వీసులో ఉండి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న డాక్టర్లు సీనియారిటీ కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ MHSRB ఇప్పటికే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన ప్రాథమిక జాబితాను విడుదల చేసింది. ఈ ప్రక్రియ తుది దశలో ఉన్నందున పాత డాక్టర్ల సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని సంఘం గట్టిగా కోరుతోంది. ఏంటి ఈ సరెండర్ ప్రక్రియ? TGGDA డిమాండ్స్ ఆన్ మెడికల్ రిక్రూట్మెంట్. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో కీలకం. నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై ఇప్పుడొక కీలక చర్చ నడుస్తోంది. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ MHSRB ద్వారా 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే ఈ నియామకాలు చేపట్టే ముందే సరెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. అసలేంటి ఈ సరెండర్ ప్రాసెస్, దీనివల్ల ఎవరికి లాభం, ఎందుకీ ఆందోళన అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సరెండర్ ప్రక్రియ అంటే ఏమిటి? తెలంగాణలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఇప్పటికే చాలామంది స్పెషలిస్ట్ డాక్టర్లు పనిచేస్తున్నారు. వీరు PG పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మెడికల్ కాలేజీల్లో బోధన చేయడానికి, అంటే DME విభాగంలోకి రావడానికి అర్హులు. వీరు తమ ప్రస్తుత విభాగాల నుండి విడుదలయ్యి మెడికల్ ఎడ్యుకేషన్ DME విభాగానికి మారడాన్నే ఈ సరెండర్ ప్రక్రియ అంటారు. వైద్య సంఘం TGGDA డిమాండ్ ఏమిటి? తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం TGGDA నేతలు మార్చి 1న DME డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. వారి ప్రధాన డిమాండ్ ఏంటంటే, కొత్తగా 607 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించే ముందే ఇప్పటికే సర్వీసులో ఉండి అర్హులైన డాక్టర్ల సరెండర్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఎందుకీ డిమాండ్ చేస్తున్నారు? సీనియారిటీ సమస్య. ఇప్పటికే సర్వీసులో ఉన్న డాక్టర్లను సరెండర్ చేయకుండా కొత్తవారిని నేరుగా నియామకం చేస్తే పాత డాక్టర్ల సీనియారిటీ దెబ్బతింటుంది. పదోన్నతులు.
రేపు ప్రొఫెసర్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్ల విషయంలో వీరు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే రిక్రూట్మెంట్ కౌన్సిలింగ్ కంటే ముందే ఈ ప్రక్రియ ముగియాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం 607 పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇప్పటికే విడుదలయ్యింది. ప్రభుత్వం త్వరలో పోస్టింగ్లివ్వాలని భావిస్తోంది. ఈ తరుణంలో పాత డాక్టర్ల సర్వీసును పరిగణలోకి తీసుకోకపోతే అన్యాయం జరుగుతుందని సంఘం వాదిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే సర్వీసులో ఉన్న డాక్టర్ల సీనియారిటీని కాపాడుతూ కొత్త నియామకాలను సజావుగా పూర్తి చేయాలని అందరూ కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.